అభిరుచి మీ అభిరుచి. నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు నోరూరించే వంటకాల్ని అలాగే మీకు ఉపయోగపడే చిట్కాలను అందిస్తున్న మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా మంచి మంచి వంటకాలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. పిండి వంటల్లో మీరు కోరే మంచి మంచి వంటకాల్ని మా షెఫ్ చిటికలో చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరే వంట కోరారో చూద్దామా? హాయ్ రాజ్ గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాండి. ఈ రోజు పిండి వంటల్లో ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? ఓకే అండి. ఓకే. అంజలి గారు అరటికాయ వడకరి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు. అరటికాయ వడకరి చాలా బాగుంది. దాంతో చేసుకుంటూ ఉంటారా? చాలా తక్కువ కదా. వడలు స్నాక్స్ లా చేసుకుంటారు. సో దాంతో కర్రీ మంచి టేస్ట్ గా వస్తుంది. బాగుంటుంది కదండి. స్నాక్ లాగా తీసుకోవచ్చు వడస్. హ్యాపీగా మిగిలిపోతే కర్రీలో కూడా చేసుకోవచ్చు. వావ్, మంచి ఐడియా. ఓకే, మరి అరటికాయ వడకరీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అరటికాయ వడకరీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, శనగపిండి అరకప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, టొమాటో ప్యూరీ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. అరటికాయ వడకరి. ఇక్కడ మనం వడలు డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ముందుగా నూనె వేడి చేసుకున్నాం అండి. ఓకే ఓకే. సో ఉడికించిన అరటికాయను ఇలా మనం మెది పెట్టేస్తున్నాం. ఓకే. సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం, ఓకే, శనగపిండి బైండింగ్ కోసం. కొరకు. ఓకే, అని టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా దాంతో మిక్స్ అయితే. ఎస్. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి వేశారు కాబట్టి కారం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. చూసి వేసుకోవాలి. సో ఇవన్నీ బాగా కలిపేసుకుని, సో వడలు వచ్చేటటువంటి మిశ్రమం మనం తయారు చేసుకోవాలి. అవును. సో అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం దీంట్లో అరటికాయలు మనం ఉడికించాం కాబట్టి కొంచెం తేమ ఉంటుంది, అది సరిపోతుంది. లేదనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో అది కలపాలి అండ్ ఆయిల్ కూడా వేడవ్వాలి కాబట్టి ఒక చిట్కా చూద్దామండి. ఓకే. ఓకే, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వయసు పైబడే కొద్దీ చర్మంపై ముడతలు ఏర్పడుతూ ఉంటాయి. అలా ముడతలు రాకుండా ఉండాలంటే తరచూ కలబంద గుజ్జుని చర్మానికి అప్లై చేసుకుంటున్నట్లయితే ముడతలు రాకుండా ఉంటాయి. చిట్కా చూసారుగా. ఓకే, కలిపేశారండి. ఓకే. అవును, ఇందులో ఇంతకు మీరు వాటర్ యాడ్ చేశారా, యాడ్ చేయలేదా? అవసరం రాలేదు. సరిపోయింది. ఓకే ఓకే. వీటిని మనం కొంచెం కొంచెం తీసుకుని చేతికి కొద్దిగా ఆయిల్ పెట్టేసుకుంటే, సో మనం వేసేటప్పుడు అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ పెడతాం. ఆయిల్ ఓకే. ఇంకెలా వడల్లా వేసేసుకోవడమే. సో ఇక్కడ మీరు అరటికాయలో శనగపిండి యాడ్ చేశారు కదండి బైండింగ్ కోసం అని. నార్మల్ బియ్యం పిండి అలా యాడ్ చేసుకుని వేసుకోవాలి. శనగపిండి వద్దు అనుకుంటే శనగపిండి కొంచెం ఉంటే బాగుంటుందండి. సో బియ్యపిండి మనం మామూలుగా స్నాక్ లా చేసుకుంటే కొంచెం క్రంచిగా కావాలనుకుంటే బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మళ్ళీ మనం కర్రీలో వేస్తాం కాబట్టి శనగపిండితోనే టేస్ట్ బాగుంటుంది. ఎస్. ఓకే. సో ఇలా వడలు మనకు నచ్చిన దాంతో వడలు చేసుకుని హ్యాపీ కర్రీలో చేసేసుకోవడమే. అవునండి. అందుకని కర్రీ అంటే గ్రేవీ ఉండాలి కదండి. గ్రేవీ మీరు ఏది యూస్ చేస్తారు? ఇక్కడ టొమాటో ప్యూరీ వాడతాం. టొమాటో ప్యూరీ. సో ఈ వడలకి టొమాటో ప్యూరీ బాగుంటుందా? బాగుంటుంది. అంటే కొంచెం మసాలా కావాలనుకుంటే మసాలా కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇది మనం అటువైపు మార్చేసి మిగతా గ్రేవీ పార్ట్ కూడా రెడీ చేసుకున్నాం. ఓకే. సో ఈ వేగేలోపు చక్కగా ఇక్కడ గ్రేవీ రెడీ అయిపోతుంది.
ఇప్పుడు ఆయిల్ కూడా వేడవలసిన అవసరం లేదు, డైరెక్ట్ వేసేసుకోవడమే. అవునండి. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో చక్కగా కావాలంటే ఇలా స్నాక్స్ చేసుకోవచ్చు, దాని తర్వాత మిగిలిపోతే చల్లారిపోయాక హ్యాపీ ఇలా చేసేసుకోవచ్చు. ముక్కలుగా కట్ చేసుకుని మనం కర్రీ కూడా తయారు చేసుకోవచ్చు. ఎస్. సో నార్మల్గా ఇది స్నాక్ లా తినేటట్టు అయితే దీనికి చట్నీ ఏం బాగుంటుందండి సైడ్ గా? పుదీనా చట్నీ కానీ, పుదీనా చట్నీ లేదా టమాటో చట్నీ, టొమాటో చట్నీ ఇవి కూడా బాగుంటాయి. ఓకే. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు. ఓకే. సో ఆల్రెడీ మనం వడలు ఉన్నాయి కాబట్టి జస్ట్ గ్రేవీకి సరిపడా వేస్తున్నారు. అవునండి. అలాగే కొద్దిగా కారం, ఓకే, కొంచెం పసుపు. సో ఎక్కువ మసాలాస్ లాంటిది ఏం లేకుండా నార్మల్గా మనం గ్రేవీ కర్రీ చేస్తున్నట్టుగానే చేస్తున్నారా? అవునండి. ఓకే. సో హ్యాపీగా ఇది రోటీస్కి తినేయచ్చు అండ్ రైస్కి కూడా తినేయచ్చు. రైస్ కూడా చాలా బాగుంటుంది. సో టమాటో ప్యూరీ అండి. ఓకే. సో పచ్చి టమాటాలని గ్రైండ్ చేసి వేస్తారు. నేను ఇక్కడ టమాటాలు కొంచెం ఉడికించాను. టమాటాలు ఉడికించి ఓకే, పేస్ట్ లా చేస్తున్నాం. సో ఇంకా ఎక్కువ వేగన అవసరం లేదు. లేదు, కొంచెం మనకి ఆ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పట్టేస్తే సరిపోతుంది. సో ఇది కలర్ వచ్చిన తర్వాత అందులో యాడ్ చేసుకోవడం అంతేనండి? అవునండి. ఇప్పుడు మనం ముక్కలుగా చేసేసుకొని దీంట్లో యాడ్ చేసుకొని కొంచెం ధనియా పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మన కర్రీ రెడీ అయిపోతుంది. అవునండి. ఓకే. ఓకే. సో అంటే మన అరటికాయలో కలర్ కొంచెం లేట్గా వస్తుందంటే మనకు మామూలు శనగపప్పు కానీ ఏదైనా పప్పు ఎక్కువగా వాడితే మనకు తొందరగా వచ్చేస్తుంది కలర్. సో ఇక్కడ కొంచెం మనకు లైట్ కలర్ వచ్చినా సరిపోతుంది. ఓకే. నార్మల్ నేను అరటికాయ ఎక్కువ ఉంది అండ్ శనగపిండి అనేది చాలా తక్కువ క్వాంటిటీ వేశారు కాబట్టి మనకి కలర్ ఎక్కువ రాదు. సో ఇది సరిపోతుంది. యా, తీసేయమంటారా? తీసేసి బోర్డు కూడా ఇవ్వండి. ఎస్. కొత్తగా ఉంటుంది కదండి టేస్ట్. ఎస్. ఓకే. ఎస్. సో వడ ముక్కలు, అలాగే ధనియాల పొడి, ఓకే, జీలకర్ర పొడి. ఓకే. సో ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాం. అంటే కొంచెం ఈ వడ మనకు కొంచెం అబ్జర్వ్ చేస్తుంది. సో శనగపిండి అదంతా ఉంది కాబట్టి ఆ వాటర్ కంటెంట్ మొత్తం ఇది అబ్జర్వ్ కొంచెం చేసేస్తుంది. పీల్ చేస్తుంది. సో కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకు ఓకే, సరిపోతుంది. చాలా సింపుల్ గా ఈజీగా ఉంది. ఎస్ అండి. జస్ట్ మనం ముందు అరటికాయలు అనేది ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకోవాలంతే. అంతేనండి. ఓకే. ఓకే. సో రెడీ అయిపోయింది. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. అరటికాయ వడ కర్రీ రెడీ అండి. వావ్, వేడివేడిగా అరటికాయ వడకర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. అరటికాయ వడకరి తయారు చేయు విధానం. ఉడికించిన అరటికాయలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన అల్లం, కొద్దిగా శనగపిండి, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో వడల్లా వత్తి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో అరటి వడలు రెడీ అవుతాయి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో ప్యూరీ వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న అరటికాయ వడలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ వడకర్రీ రెడీ. అరటికాయ వడకర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. చాలా 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 టేస్టీగా ఉందండి. అండ్ మీరు అన్నట్టు ఈ అరటికాయ వడల కాంబినేషన్ కి టొమాటో ప్యూరీ, టొమాటో గ్రేవీయే కరెక్ట్. నిజంగా చాలా టేస్టీగా ఉంది. పులుపుతో చాలా బాగుంది. ఎస్, సూపర్.
వావ్, సింపుల్ గా ఈజీగా చేస్తారని చాలా టేస్టీగా కూడా ఉంది. ఓకే అండి. అరటికాయ వడకరి చాలా టేస్టీగా ఉందండి. చేసుకుంటే ఇలానే చేసుకోవాలి, అంత టేస్టీగా ఉంది. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పసుపు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే చిటికెడు పసుపుని కొద్దిగా నీళ్లలో కలుపుకుని తరచూ తీసుకుంటూ ఉన్నట్లయితే పచ్చకామర్లు దరిచేరకుండా ఉంటాయి. అరటికాయ వడకరి ఇంట్లోనే ఈజీగా, ఫాస్ట్ గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మాస్టర్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మధురం. మధురం మధురంలో ఈ రోజు మీకోసం పుదీనా షర్బత్. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు మధురం మధురంలో పుదీనా షర్బత్ చేయబోతున్నారు. అవునండి. ఎండలు కొద్దిగా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి స్టార్ట్ చేస్తున్నారా? ఎస్ అండి. అంటే మనం చేసుకొని నిల్వ చేసుకొని కావాల్సినప్పుడల్లా వాడుకుంటూ ఉండొచ్చు. నిల్వ చేసుకుని కావాలన్నప్పుడల్లా వాడుకుంటూ ఉండొచ్చు. షర్బత్లు ఏంటంటే మనకు కొంచెం సాలిడ్ గా వస్తాయి. సో వాటిని మనం కావాల్సినప్పుడు వాటర్ లో కొంచెం వేసుకొని డిజాల్వ్ చేసుకొని తీసేసుకోవచ్చు. వావ్, ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకుంటే ఆ టైంకి కరెక్ట్ గా మనం ఎప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఎన్ని రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు? ఒకవేళ స్టోర్ చేసుకో 1 month 2 months ఉంటుంది. ఓకే, మరి ఆలస్యం చేయకుండా పుదీనా షర్బత్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పుదీనా షర్బత్ కి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, పంచదార 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూను, ఐస్ క్యూబ్స్ తగినన్ని. పుదీనా షర్బత్ స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ముందుగా మనం ఈ పుదీనా మిక్సీ పట్టి పేస్ట్ లా చేసుకోవాలి. మళ్ళీ తర్వాత దాన్ని వడకట్టేసి దాని రసం తీసుకోవాలండి. ఓకే, సో ఇది పేస్ట్ అయిపోయిన తర్వాత మనం వడగడితే ఏ మాత్రం రసం వస్తుందో అంతేనండి? అది సరిపోతుంది. ఓకే, కొద్దిగా వాటర్ వేస్తున్నాను. సో దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఆలోపు మరి మేము ఒక చిట్కా చూస్తాం. ఓకేనండి. ఓకే అండి, మరి మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ప్రతిరోజు బొబ్బాస్కాయ తీసుకున్నట్లయితే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. అలాగే శరీర తత్వం కూడా మారుతుంది. అంటే చర్మంపై ముడతలు పడటం, మొటిమలు రావడం లాంటివి రాకుండా ఉంటాయి. చిట్కా చూసారుగా, అయిపోయిందండి. రెడీ అండి. ఇప్పుడు వడగట్టాలి అన్నారు కదా? అవునండి, దీంట్లో వడగట్టాలి. ఓకే, సో ఆ పేస్ట్ లోంచి ఎంతైతే వాటర్ వస్తుందో ఆ వాటర్ మనకి ఈ షర్బత్ కి యూజ్ అవుతుందండి. అవునండి. ఓకే, సో నార్మల్ గా స్టోర్ చేసి పెట్టుకోవాలంటే మనం ఇంత పుదీనా తెచ్చి ఒలిచి అప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి కదండి. ఎస్. సో ఈ లోపు మనం పంచదార పాకం కూడా పట్టుకున్నామండి. ఓకే, సో దీంట్లో తగిన వాటర్ పోసుకొని, సో ఇక్కడ మీరు పంచదారతో చేస్తున్నారు, కావాలంటే బెల్లం పాకంతో కూడా చేసుకోవచ్చు. పంచదారతోనే బాగుంటుంది. దీంతోనే బాగుంటుంది. ఓకే, సో కొంచెం మనకి ఇది తీగ పాకంలో రావాలి. ఓకే, సో ఇది మనకి బయట దొరుకుతుందా అండి? ఇది కొంచెం చాలా తక్కువ. ఇది చాలా తక్కువ కదా. పంచదార కొంచెం కరిగిన తర్వాత మనం ఈ పుదీనా రసం ఇది ఇందులో యాడ్ చేసేయాలా? అవునండి. సో దానికి ఎంత క్వాంటిటీ పడుతుంది అనేది ఇంకా మనం చూసుకోవాలి. అవును. ఓకే, ఓకే. సో దీంట్లో పుదీనా రసం. ఓకే, సో ఇది కావాలంటే మనం ఏదన్నా జ్యూసెస్ లో, అంటే నాకు ఐడియా లేదు, వేసుకుంటే బాగుంటుందా? మింట్ ఫ్లేవరే కదా. మింట్ ఫ్లేవర్ సెట్ అవుతుంది అనుకుంటే దాంట్లో మనం అంటే వాటర్ మెలన్ లో కానివ్వండి, జస్ట్ ఒక ½ స్పూన్ వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. ఇది కలుపుతూనే ఉండాలా? అవసరం లేదండి. లేదు కదా. ఓకే అండి. ఓకే, సో ఇది కొంచెం ఆ పాకం మనకు దగ్గరకు వచ్చినప్పుడు నిమ్మరసం. సో ఇది స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి నిమ్మరసం? టేస్ట్ కూడా బాగా. రెడీ అండి. ఓకే, సో ఇది కాస్త మనకు చల్లారాలి. సో ఇలా చేసి కనుక మనం పెట్టుకున్నట్టయితే మనకి 2 months వరకు స్టోర్ అయి ఉంటుందండి. ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మనకి కావాల్సినప్పుడు మనం తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకొని వాడేసుకోవచ్చు.
సో సమ్మర్ మొత్తం హ్యాపీగా యూజ్ అవుతుంది. ఎవరో ఒకరు వస్తూ ఉంటారు రెగ్యులర్ గా, ఇలా కలిపించేయచ్చు ఈజీగా. సో ఇది కాస్త చల్లారిన తర్వాత మనం సర్వ్ చేస్తున్నాం. మరి అలా మాకు కార్వింగ్ చేసి చూపిస్తారా? తప్పకుండా. ఓకే, ఒక స్ట్రాబెరీ, ఒక లెమన్, ఫ్లవర్ షేప్ లో చేస్తున్నాను. ఓకే, చాపింగ్ బోర్డ్. యా, సో జస్ట్ స్లైసెస్ లా కట్ చేస్తున్నాను. ఓకే. స్ట్రాబెరీని ఇలా కట్ చేయడం నేను ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో దాని లోపల ఉన్న డిజైన్ కూడా బాగా కనిపిస్తుంది. యా, సో నిమ్మకాయ వచ్చేసి కొంచెం సైడ్ లో తీసుకుంటున్నాను. ఓకే. సో దీన్ని ఇలా తిరిగేస్తే మనకి సెగ్మెంట్స్ కొంచెం అలా పైకి వచ్చేస్తాయండి. ఓకే, ఫ్లవర్ షేప్ లో మనం అరేంజ్ చేసేస్తాం. ఓకే. వావ్, ఓకే. చాలా ఇలా సింపుల్ గా ఈజీగా. ప్లేట్ గార్నిష్ ఇలా చేసేస్తాం. ఎస్, చాలా లోపల బాగుంది. ఉండే డిజైన్ అనేది మనకు చాలా బాగా కనిపిస్తుంది. ఎస్, అండ్ ఈ కలర్ కూడా లోపలది కొంచెం ఆరెంజ్ కలర్ లో ఇంకా చాలా బాగా తెలుస్తుంది. సైడ్ ఏమో డార్క్ అవుట్ లైన్ లాగా, ఎస్. లోపల లైట్ కలర్. వావ్. ఓకే, గ్లాసెస్ ఇస్తారా? ఎస్. సో ఈ ఒక్క గ్లాస్ కి ఎంత క్వాంటిటీ షర్బత్ వేసుకోవచ్చు? ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్. ఓకే. సో ఇంకా మనం ఎక్స్ట్రాగా షుగర్ లాంటిది కానీ ఏమి యాడ్ చేసుకోక్కర్లేదు, అన్ని ఇందులోనే ఉన్నాయి కాబట్టి. లేదు కావాలి ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అండి. సారీ. సో లెమన్ కూడా ఉంది, షుగర్ కూడా ఉంది, డైరెక్ట్గా ఇంకా మిక్స్ చేసుకుని తాగడమే. సో దీంట్లో ఐస్ క్యూబ్స్. ఓకే. సమ్మర్లో కాబట్టి ఐస్ క్యూబ్స్తో సర్వ్ చేసుకోవచ్చు. అలాగే జస్ట్ పుదీనాలా షర్బత్ రెడీ. రెడీ. సో ఇది చూడడానికి ఎంతో లైట్గా అనిపిస్తుంది, కావాలంటే ఇంకొంచెం స్ట్రాంగ్ కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, అది చాయిస్ మన ఇష్టం. చక్కటి కారంతో పాటు పుదీనా షర్బత్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. పుదీనా షర్బత్ తయారు చేయు విధానం: మిక్సీ జార్ లో పుదీనా వేసి తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసి వడగట్టి పుదీనా రసం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పుదీనా రసం వేసి ఇది కాస్త దగ్గర పడ్డాక నిమ్మరసం వేసి సవ్వార్పి కాసేపు చల్లారనివ్వాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లో సరిపడా నీళ్లు పోసి కొద్దిగా పుదీనా రసం, ఐస్ క్యూబ్స్ వేసి పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పుదీనా షర్బత్ రెడీ. పుదీనా షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. వావ్, ఇంత టేస్టీగా ఉంటుందా? నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, చాలా బాగుంది. అండ్ నాకు ఇంకేమనిపించింది అంటే ఇంకో 2 స్పూన్లు కూడా యాడ్ చేసుకుని తాగొచ్చు అన్నంత టేస్టీగా ఉంది. అంటే స్వీట్ అనేది వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ చాయిస్ మీద డిపెండ్ ఉంటుంది. ఎక్కువ కావాలా కొంచెం స్వీట్నింగ్ అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ గురించి అని కాదు, నార్మల్ గా పుదీనా మన షర్బత్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇంకొంచెం కూడా యాడ్ చేసుకుని తాగొచ్చు అనమాట. అలా అనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంది. వావ్, సింప్లీ సూపర్. సో సమ్మర్ లో అందరూ చక్కగా ఇలా చేసుకొని స్టోర్ చేసుకుంటే వచ్చిన గెస్ట్ల కల్లా ఇలా కలిపించేయచ్చు. వావ్, పుదీనా షర్బత్ చాలా బాగుందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని స్టోర్ చేసుకోండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడేవారు కరివేపాకు సంబంధించిన రెసిపీస్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అంటే కరివేపాకు పచ్చడి కానీ కరివేపాకు పొడి కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటున్నట్లయితే ఈ సమస్య నుండి బయటపడచ్చు. మరి ఇప్పుడు ఊరించే వంటలో మన పార్టిసిపెంట్స్ ఎలాంటి నోరూరించే వంటలు చేయబోతున్నారో చూద్దామా? ఓకే, మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? రాధా. రాధా గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఆమన్గల్ నుంచి వచ్చానండి. ఎక్కడి నుంచి? ఆమన్గల్. ఆమన్గల్ ఎక్కడది? మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? మేము హౌస్ వైఫ్. హౌస్ వైఫా? సో వంటలు బాగా చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, హాయ్ అండి. హాయ్, మీ పేరు? కవిత అండి. కవిత గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ సిటీలోనే దిల్షునగర్ నుంచి వచ్చాను. దిల్షుఖ్నగర్ నుంచి. ఓకే, మీరేం చేస్తూ ఉంటారు? నేను గవర్నమెంట్ టీచర్ అండి. ఓకే, సో వంటలు చేస్తూ ఉంటారా? టైం ఉంటుందా? చేస్తుంటాను. మీ ఇద్దరు పరిచయం ఉందా? ఉందండి, కజిన్స్. కజిన్సా? ఓకే ఓకే, సో ఇద్దరి మధ్యలో పోటీ, వంటల పోటీ, హెల్దీ పోటీ. హెల్దీ పోటీ. ఓకే, మరి ఇద్దరిలో ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు?
స్ప్రౌట్స్ టమాటో కర్రీ. స్ప్రౌట్స్ టొమాటో కర్రీ. వావ్, నిజంగానే హెల్దీ. హెల్తీ ఫుడ్. ఓకే, మరి స్ప్రౌట్స్ టొమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్ప్రౌట్స్ టొమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, టమాటా ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు 1 కప్పు, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1/2 టీ స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 4 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారుగా. కవిత గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. వేసుకోండి. మీ ఇంట్లో స్టవ్ ఆన్ చేయకుండానే వంట చేస్తారా? చేస్తామండి, కానీ ఆల్రెడీ మీరు నాకు హెల్ప్ చేసి చేసేసారు కదా అని నేను స్టార్ట్ చేసి. ఆన్ చేశానా? చేయలేదండి, వేడిగా అనిపించింది నాకు. అందుకని ఓకే, స్టవ్ ఆన్ చేయమంటారా? చేయండి. ఓకే, ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం పోపు దినుసులు వేసుకుందాం అందులో. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? ఇదండి నాకు మా చెల్లి నేర్పించింది. మీ చెల్లి. ఆవాలు వేశారు, ఆవాలు, జీలకర్ర, కొంచెము కరివేపాకు. ఓకే, మీ సిస్టర్ నేర్పించారా ఇది? అవునండి. సో అలా ఇది రోటీస్ కి బాగుంటుందా, రైస్ కి బాగుంటుందా? రోటీస్ కి బాగుంటుంది, రైస్ కి అంతగా ఉండదు. రోటీస్ కి కానీ పరోటాస్ కి కానీ దేంట్లో అయినా. పుల్కాస్ కి ఇంకా మనకి హెల్దీగా, పుల్కాస్ లో ఆయిల్ లేకుండా ఇందులో కూడా తక్కువ ఆయిల్ తో చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. పుల్కాస్ లో బాగుంటుంది చాలా చాలా. ఇప్పుడు ఇందులో మనము స్ప్రింగ్ ఆనియన్స్ అండి. ఓకే, స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా వేయండి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసి దాంట్లో కొంచెం పసుపు వేద్దామండి. ఓకే, కొంచెం అవి మనకి బ్రౌన్ కలర్ కూడా అవసరం లేదు. ఓకే, కొద్దిగా వేగితే కొంచెం వేగితే చాలు. ఆయన పెద్దగా వేగనక్కర్లేదు, అవసరం లేదు. టేస్ట్ ఉంటాయి కాబట్టి మనం కాస్త కొంచెం ఆయిల్ దానికి పట్టేటట్టుగా కొంచెం సేపు ఉంచితే సరిపోతుంది. ఓకే, ఇది కొంచెం ఆయిల్ పట్టగానే ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు వేసేద్దాం. ఓకే, దాంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఓకే, సో ఈ స్ప్రౌట్స్ కి ఉల్లికాడలు వేస్తే బాగుంటుందా టేస్ట్? మనం కావాలంటే మామూలు కూడా వేసుకోవచ్చు. కొంచెం ఇవి టేస్టీగా ఉంటాయి, కొంచెం ఇవి కూడా హెల్త్ కి మంచివి కాబట్టి అవి వేసుకోవచ్చు. ఒకవేళ మనకు అవి అవైలబుల్ గా లేవు, ఎప్పుడు మార్కెట్ లో ఒకసారి దొరకవు కదా మనకి. అవైలబుల్ గా లేవన్నప్పుడు మనం మామూలు ఆనియన్స్ తో కూడా చేసుకోవచ్చు. ఓకే, ఎట్లా చేసుకున్నా టేస్ట్ గానే ఉంటుంది. కొంచెం ఇది మగ్గనివ్వాలి, ఒక 1 మినిట్. ఓకే, ఇవేంటి ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చారా? ఇవి ఉడికించి తీసుకొచ్చానండి మిక్స్డ్ స్ప్రౌట్స్. ఇవి మనకు ఏవి ఇష్టం ఉంటే అవి పెట్టుకోవచ్చు. నేనైతే పెసర్లు, బొబ్బర్లు, శనగలు వేసాను. బొబ్బర్లు, శనగలు. ఇదేంటి గట్టి కూరలా ఉంటుందా లేకపోతే కొంచెం గ్రేవీగా ఉంటుంది? అది కూడా మన ఇష్టం అండి. కొంచెం గ్రేవీ కావాలనుకుంటే మనం కొంచెం వాటర్ వేసుకోవచ్చు. అట్లా గ్రేవీకి ఇష్టపడని వాళ్ళు గట్టికి కావాలనుకుంటే ఆ వాటర్ అసలే యూస్. ఇవేం వాటర్? ఈ వాటర్ ఏంటి అంటే మనం ఇవి బాయిల్ చేస్తాం కదండి. అవును, బాయిల్ చేసినప్పుడు ఉన్న వాటర్ అన్నమాట. యాక్చువల్గా ఇందులో కూడా మనకి ఏంటంటే కొన్ని ప్రోటీన్స్ వాటర్ లేగానే కరిగిపోతా ఉంటాయి అన్నమాట. వాటిని కూడా పోనివ్వకుండా మనం మామూలు వాటర్ బదులు ఈ వాటర్ వేసుకుంటే మనకు అవి కూడా అందుతాయి అన్నమాట. వాటిని కూడా మనం బాయిల్ చేసిన తర్వాత వాటర్ వేస్ట్ చేయకుండా అది కావాలంటే కర్రీలో యూస్ చేస్తాం. మనకు కొంచెం లూజ్ గా కావాలనుకున్నప్పుడు మనం ఉత్తి వాటర్ వేసుకునే బదులు ఈ వాటర్ వేసుకుంటే మనం ఆ ప్రోటీన్స్ కూడా పోనివ్వకుండా పర్ఫెక్ట్ హెల్దీ ఫుడ్. ప్రొఫెషన్ ఎంచుకున్నారండి టీచర్ అనే. నిజంగా టీచర్ గారు అసలు ఎక్కడ ఆగట్లేదు. ఎక్కడ అయితే స్టూడెంట్స్ ఎక్కడ కౌంటర్లు వేస్తారా అని చెప్పేసి. లేదండి, చాలా భయపడతాను నా పిల్లలు. నా కౌంటర్లు వేసి అంత ఉండదు మా పిల్లలది. అదే అంటున్నాను నేను, అంత టైం కూడా ఇవ్వను వాళ్ళకి. అదే అర్థమైంది. అదే నా సబ్జెక్ట్ కూడా మ్యాథ్స్. ఓకే, కాబట్టి ఇక ముందే సబ్జెక్ట్ అంటేనే కాస్త భయపడతారు కాబట్టి నా మీద జోకులు వేసి అంత ఉండదు వాళ్ళకి. ఇది కూడా మన కొంచెం ఇదంతా మనకి టమాటా గుజ్జు ఇదంతా కూడా దీనిలో కొంచెము కలిసేటట్టుగా 2 మినిట్స్. ఇవి ఆల్రెడీ బాయిల్ అయినాయి కాబట్టి మనం ఫ్లేవర్స్ అనేది దానికి పట్టుకునేంత వరకు ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇది కూడా మనం ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ ఈ టైంలో కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఓకే, కొంచెం ఇది గట్టిగా అయిపోతుంది అని మనకు అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు అన్నమాట. మీకు తెలుసా ఇవంట లేదా? నేర్చుకోండి, బాగుంది కదా. ఇక్కడే ఆమెకు సర్ప్రైజ్ గా నేర్పిద్దామని చెప్పలేదు అసలు. అవునా? సో ఇక్కడికి వచ్చేంత వరకు ఆవిడకి వంట చెప్పలేదు. అంత ఆంధ్ర ప్రేక్షకులతో పాటే ఆమె నేర్చుకోవాలనేసి చెప్పలేదు అన్నమాట. టీచర్ కదా, పార్షాలిటీ లాంటి ఏమి ఉండవు, అందరిని ఒకేలా చూస్తారనమాట. అంతేనా?
అంటే మాక్సిమం చూస్తాం, కొంచెం చదివే పిల్లల్ని బాగా చూస్తాం. లిడ్ ఒక్కటి 1 Okay. minute. లిడ్ పెట్టాలంటే మాకు చిట్కాలు కావాలి. చిట్కా కావాలి అంటే నేను ప్రాక్టికల్ గా చేసిన చిట్కానే అయితే చెప్తాను. చెప్పండి. ఈ చిట్కా మామూలుగా మీలా వైట్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు, నాలా కాస్త కలర్ తక్కువ ఉన్న వాళ్ళ కోసం ఈ చిట్కా. మన ఫస్ట్ టైం బయట గా ఉన్న మొట్టమొదటి వ్యక్తి మీరేనండి. మనకు మళ్ళా కొంచెం బయటకు వెళ్ళే వాళ్ళకి, వర్కింగ్ ఉమెన్స్ కి చేతిలో అవి మనకు కొంచెం బ్లాక్ అయిపోతా ఉంటాయి, ఫేస్ కలర్ ఉండవు. మనం ఎప్పుడైనా కాస్త టైం ఉన్నప్పుడు ఇంట్లో పని అయిపోయాక షుగర్ ఉంటుంది కదండి, ఆ షుగర్ లో కొంచెం హనీ వేసుకొని బాగా ఇట్లా రబ్ చేసేసుకుంటే దాని మీద ఉన్న డెడ్ స్కిన్ మొత్తం కూడా మనకు వెళ్ళిపోయి ఫేస్ కలర్ వెంటనే 1 day లో మనకు తెలిసిపోద్ది అనమాట. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ అయినా, హనీ అయినా. కొంచెం డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఆలివ్ ఆయిల్ వేసుకుంటే మాయిశ్చరైజర్ లాగా కూడా పనిచేస్తుంది. Wow. హెల్దీ మనకు ఏమంటారు స్కిన్ ఆయిలీగా ఉన్న వాళ్ళు హనీ వేసుకుంటే వాళ్ళకి బాగా పనిచేస్తుంది. సో ఇది కూడా నేను రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా? రెగ్యులర్ గా కాకుండా టైం ఉన్నప్పుడు చేస్తా ఉంటాను, మంచి రిజల్ట్ ఉంది. ఆల్రెడీ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి, నేను కూడా ట్రై చేస్తాను. ఓకే, మీకు అవసరం లేదు యాక్చువల్లీ, ఇదంతా మేకప్ అండి. చూద్దాం అయితే. చాలండి. ఇది మనకి మంచి కలిసిపోయిందండి, Yeah. మంచి కలర్ కూడా Colour కూడా బాగుంది, అవును. బాగా తెలుస్తుంది. అది మేము చెప్తాం, మీ వంట కదా. అంతే అంటారా? చూడండి కలర్ఫుల్ గా ఎంత బాగుందో. ఇందులో కొంచెం కారం, ఓకే, మంచి వాసన వస్తుందండి నిజంగానే. ఉప్పు వేసుకుందాం ఇప్పుడు. సాల్ట్, కారం వేశారు, ఉప్పు కారం, వేశారు. ఉప్పు వేసేసి అమ్మయ్య టీచర్ గారికి నేను ఒకటి చెప్పా, అప్పుడప్పుడు ఛాన్స్ ఇస్తూ ఉండాలి పిల్లలకు కూడా, లేదంటే వాళ్ళు డిప్రెస్ అయిపోతారు. అన్ని మా టీచరే చెప్తుంది, మాకేం ఛాన్స్ ఇవ్వట్లేదని. ఏదో దయ వల్ల మీరు నన్ను పిల్ల అన్నారు చాలు. ఓకే, మీరు పిల్లలాగే ఉన్నారండి. అంటే ఈ మేడం గారి స్టూడెంట్ కావాలి. ఓకే, ఇప్పుడు కొంచెం ఇంకొన్ని గట్టిగా అయినట్టు అనిపిస్తుంది కాబట్టి ఉప్పు కారం వేస్తారు. ఇంకేమైనా వేసేది ఉందా ఇందులో? ఇందులో కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, మనము ఇది కొంచెం కారం కూడా దీనికి పట్టాక ఆఫ్ చేసేటప్పుడు అవి వేసుకుంటే సరిపోతుంది. ఒక 1 minute ఉంచేసి మనం గరం మసాలా పొడి, ధనియాల పొడి, కొత్తిమీర వేసేసి దించేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా వేసేయడమేనా? ఇదేంటి? ఇది గరం మసాలా అండి, ధనియాల పొడి. ధనియాల పొడి, టెన్షన్ లో మర్చిపోయారు. ఇది గరం ధనియాల పొడి వేశారు, ఇప్పుడు గరం మసాలా గరం వేస్తున్నారు. మసాలా. మనము ఒకవేళ పిల్లలు చాట్ బాగా ఇష్టపడే పిల్లలు ఉంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి గరం మసాలా వస్తుంది అనుకుంటే, గరం మసాలా కొంచెం ఆ టేస్ట్ ఇష్టపడరు అనుకుంటే పిల్లలు గరం మసాలా అవాయిడ్ చేసేసి చాట్ మసాలా వేయచ్చు. లేదు ఎవరికన్నా ఇట్లా గ్యాస్ ప్రాబ్లం ఉంది, మాకు వదిలేసి చేసుకోవచ్చు. కంప్లీట్ గా వాటిని అవాయిడ్ కూడా చేయొచ్చు మనం. ఓకే, సో అక్కడ కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ కరివేపాకు ఫస్ట్ వేసేసామండి తాలింపులో, ఇప్పుడు ఆఫ్ చేసేసి మనము కొత్తిమీర వేసేసి. ఓకే, ఇదంతా ఫ్లేవర్ దీనికి పట్టాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే, ఇది కూడా హెల్దీ ఫుడే కాబట్టి మనం కొంచెం ఎక్కువ వేసుకుంటాం. మొత్తం అదే వేసేస్తున్నారా ఏంటి? పర్వాలేదండి, బాగానే ఉంటది, మనం రోటీస్ తో తింటాం కదా. బాగానే ఉంటది అన్నారు, బాగుంటది కాన్ఫిడెంట్. అది మీరు చెప్తారు కదా, తిన్నాక మీరు చెప్తారు కదా. అంత వేయకూడదు. అవునా, మీరు ఇష్టపడరా? ఓ, మీకు అలా అనిపించిందా? ఓకే, తీసుకోండి. సర్వింగ్ బౌల్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది. జస్ట్ మనం ఈ స్ప్రౌట్స్ ఒక స్ప్రౌట్స్ మనము నానబెట్టుకోవడము, వాటిని ఉడకబెట్టడమే కాస్త టైం పడుతుందండి. ఇది మనము ఇవన్నీ మనకి రెడీగా ఉంటే, స్ప్రౌట్స్ అనేవి రెడీగా ఉంటే, పిల్లలు ఎక్కువగా నూడిల్స్ అడుగుతూ ఉంటారు కదా, అదంతా హెల్దీ కాదు కాబట్టి వాళ్ళకి అంతే టైంలో మనం ఇంత హెల్దీ ఫుడ్ వాళ్ళకి అందించవచ్చు. చాలా బాగా చేశారు. ఎవరన్నా ఇంకా ఇందులో కొంతమంది పచ్చిగా ఆనియన్స్ తినడానికి ఇష్టపడతా ఉంటారు, వాళ్ళు రోటీలోకి పచ్చి ఆనియన్స్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం మీరు వేయాలి అనుకుంటున్నారా? అంటే మీరు ఇష్టపడితే వేస్తారు, అది నాకు తెలియదు. మీరు వేయాలనుకుంటే అట్లా ఎవరైనా ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. లేదు పచ్చి ఆనియన్స్ కొంతమందికి టేస్ట్ నచ్చదు కదా, నచ్చని వాళ్ళు వదిలేసుకోవచ్చు. ఓకే, సో రెడీ? ఓకే, రెడీ అండి. మీరు టేస్ట్ చూసి నన్ను మెచ్చుకుంటారు టీచర్ని. ఓకేనండి, మా టీచర్ గారు అదే షెఫ్ రాజు గారు వస్తారు, టేస్ట్ చేసి ఆయన చెప్తారు. ఓకే, మరి వేడివేడిగా ఇది రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. స్ప్రౌట్స్ టొమాటో కర్రీ తయారు చేయు విధానం. ముందుగా మిక్స్డ్ స్ప్రౌట్స్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తరిగిన ఉల్లికాడలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత స్ప్రౌట్స్ ఉడికించగా వచ్చిన నీటిని పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లీ సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ టమాటా కర్రీ రెడీ.
ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. నల్లని పెదాలు ఉన్నవారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పెదాలపైన కొత్తిమీర రసం అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే పెదాలు ఎర్రగా అందంగా మారుతాయి. తయారీ విధానం చూసారుగా. రాధా గారు ఇప్పుడు మీ టర్న్. మీరేం చేస్తున్నారు? మేము ఆలు కాజు పరోటా. ఆలు కాజు పరోటా. వావ్. ఓకే, మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఆలు కాజు పరోటాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆలు కాజు పరోటాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 3, మైదా పిండి 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూను, క్యారెట్ తురుము 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు పొడి 2 టీ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూను, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే రాధా గారు స్టార్ట్ చేద్దామా? ఆలు కాజు పరోటా. ఎస్, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఈ మైదా పిండిని కొంచెం సాల్ట్ వేసి తడుపుకోవాలి. ఏంటి సగం సగం మాట్లాడుతున్నారు? ఏం లేదండి, టెన్షన్ పడుతున్నారా? కొంచెం దానికి సరిపడ్డా సాల్ట్ వేసి మైదా పిండిని చపాతీ పిండిలో కలుపుకోవాలి. చపాతీ పిండిలో కలుపుకోవాలి. ఓకే, ఇది నేను ఆల్రెడీ చేసి తీసుకొని వచ్చాను. కలిపి తీసుకొచ్చారా? అయినా సరే మనం చూపించారా? చూపించాను. సో స్వీట్. ఇదేనా? ఇదేనండి. మీ గిన్నెలు బాగున్నాయండి. ఓకే, సో మైదా పిండిని చపాతీ పిండిలో తీసుకొచ్చాను. తర్వాత ప్యాన్ పెట్టుకోవాలండి. ఓకే, ఇది షిఫ్ట్ చేయనా? స్టవ్ అండి. 2-3 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఓకే, ఆవాలు, ఓకే, జీలకర్ర, ఓకే, కరివేపాకు, ఓకే, తర్వాత కొంచెం సాల్ట్, ఓకే, కొంచెం పసుపు చిటికెడు. ఓకే, అంతేనా? ఇంకేమైనా వేయాలా? తర్వాత ఆనియన్స్, తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలా? చిన్న చిన్నగా భలే కట్ చేశారు ఉల్లిపాయలు. సో ఎంతమంది పిల్లలండి మీకు? మాకు 2 బాబులండి. 2 బాబులు. ఏం చదువుకుంటున్నారు? 4th క్లాస్. పెద్ద అబ్బాయి 4th క్లాస్, చిన్న అబ్బాయి ఇంకా ఏమిటి చదవట్లేదు. ఇంకా చదవట్లేదు. చిన్న బాబు 2.5 years. 2.5 years. ఓకే, ఇప్పుడు దాంట్లో క్యారెట్ తురుము. క్యారెట్ తురుమా? అల్లం ఎల్లిగడ్డ. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా కారం దానికి సరిపడినంత. దీనికి సరిపడ కారం. ఇదండి పచ్చిమిరపకాయ పేస్టా? అవునండి. పచ్చిమిర్చి పేస్ట్. సూపర్. నార్మల్గా ముక్కలు కింద వేస్తే తీసుకుంటూ తినేవాళ్ళు తినేస్తారు, తినని వాళ్ళకి మాత్రం నరకమే. కాబట్టి ఇది బెటర్. పేస్ట్లో వేసేస్తే టేస్ట్ కూడా ఉంటుంది, వెతుకోవాల్సిన పని కూడా ఉండదు. ఇంకా కొంచెం లైట్గా కాజు పేస్ట్, జీడిపప్పు పొడి. ఓకే, పెట్టుకుంటారా? తర్వాత ఇది మగ్గిన తర్వాత ఈ ఆలు స్మాష్ దాంట్లో వేసేయాలి. బంగాళదుంపను ఉడికించి స్మాష్ చేసి దాన్ని దాంట్లో. ఓకే, పచ్చిమిర్చి పేస్ట్ వేశారు కదా, ఘాటు. ఇలా చేస్తారా ఈ ప్రాసెస్ తో? ఇదే ప్రాసెస్. కాజు పౌడర్ మాత్రం కొత్తగా టేస్ట్ ఇంప్రూవ్ అవ్వడానికి, టేస్టీ కోసానికి. దానికి సరిపడి ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ లో ఉంది కానీ కొంచెం లైట్ గా. పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసేటప్పుడు మీరు సాల్ట్ వేస్తానండి. దీనికి సరిపడి కొంచెం అలా వేస్తే మళ్ళీ ఇలా వేసేటప్పుడు తెలుస్తుందండి మీకు ఎంత సరిపోతుంది ఏంటనేది. సో ఇది కాంబినేషన్ పొరపాటున ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు. ఇంకేం చేయలేమంటారా? ఓకే, ఆఫ్ చేసేదేనా? లాస్ట్ కొత్తిమీర వేయాలి. ఫైనల్ గా కొత్తిమీర. తర్వాత లెమన్ ని కొంచెం నిమ్మకాయ కట్ చేసి పిండి. ఓకే, అక్కడ నైఫ్ తీసుకోండి. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత
ఆఫ్ చేసిన తర్వాత లెమన్ని కొంచెం లైట్ సో ఇక్కడ మనకి లోపల స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. స్టఫ్ సో ఇంకా పరోటాలు చేసుకోవడమే. పరోటా చేసుకోవడమే, తినడమే. దీన్ని రౌండ్స్ లా బాల్ లా ఉండేలా చేసుకోవాలా? చేసుకోండి. వేడిగా లేదా? అలవాటేనా? చేసేయండి. ఒక్కొక్కటి చేస్తూ పెట్టుకోవచ్చు, అయిపోద్ది. అలా చల్లారుతుంది కదా మరి. సో ఇది ఇటు పెట్టేసి స్టవ్ ఆన్ చేయనా? నేను ఇది కూడా వేడవుతుంది. అవును. సో చేస్తూ ఉంటే ఇది చల్లారిపోతుంది. హ్యాపీగా ఒక్కొక్కటి కాల్చడం కాబట్టి ప్రాబ్లం లేదు కదా. అవునండి. సో ఇది మైదా పిండితోనే వస్తుందా? కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కదా. రెండు కలిపి కూడా చేసుకోవచ్చు. ఇదైతే చల్లారిన తర్వాత లాక్కొని పిక్కొని తినాలి, కొంచెం సాగుతున్నట్టుగా లేకపోతే అప్పటికప్పుడు వేడివేడిగా తినేయాలి. వేడిగా తింటేనే బాగుంటుంది. చల్లారితే సాగిపోయినట్టు వస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి ఈ పరోటా మీద? టేస్టీగా అయితే ఉంటుందండి. హెల్దీ సంగతి నాకు తెలియదు కానీ టేస్టీగా మాత్రం ఉంటుంది. సో ఎప్పుడో ఒకసారి ఇలా టేస్టీగా తినొచ్చు. ఏమంటారు? మంత్లీ వన్స్ టీచర్ గా చెప్పేశారు మంత్లీ వన్స్ అని. టీచర్ కదా ఎంతైనా స్టూడెంట్స్ కి అలానే చెప్తాది కాబట్టి. నేను ఆయిల్ కొంచెం లైట్ గా వేసుకొని కొంచెమా? ఓకే. ఓ ఇలా చిన్న చిన్న సైజ్ గా చేసుకోవాలా? మన ఇష్టం సైజ్ అనేది. నార్మల్గా బొబ్బట్లో చేసుకుంటాం ఈ సైజ్ లో. అవునండి, కానీ రావట్లేదు. చిన్న చిన్న సైజ్ పరోటా ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అమ్మో ఇలా చేసుకుంటే ఇన్ని తిన్నాం అనిపిస్తుంది. అది పెద్ద 2 చేసుకుంటే అయిపోద్ది. చుట్టాలు వచ్చినప్పుడు ఇట్లా చిన్న చిన్న చేసి ఇస్తాం అనుకోండి, తక్కువ ఉండి అరే 4-5 తినేస్తాం ఇంకా అడగడానికి మొహమాట పడేసి బాబోయ్ వచ్చిన వాళ్ళ కడుపు నిండా పెట్టాలండి. లేదండి, అతిథులు తిది వారం లేకుండా వచ్చేస్తుంటారు కొంతమంది సడన్ గా. మధ్య కాలంలో కూడా ఈ బిజీ టైమ్ లో కూడా అలా వస్తారండి. మా ఇంట్లో ఆల్వేస్ వెల్కమ్. అవునా? వద్దు, ఇంత చెప్పిన తర్వాత ఇంకెవరు వస్తారు? అయ్యో చూసేసారు కదా. అంటే ఆలు పరోటా చేసిన రోజు మాత్రం రాలేదు. అలా కవర్ చేసుకున్నారా? ఓకే. చాలా. సో మీకు ఏమైనా తెలిసిన చిట్కాలు చెప్పొచ్చు కదా సరదాగా, ఇది ఖాళీలోపు. నాకేమి ఎక్కువ తెలియదండి. ఏమి ఎక్కువ తెలియదు. నచ్చిన వంటకం చేసుకొని తినడం, నచ్చినట్టు తినడం ఒక్కడే అంతే. అట్లా మనకి ఏది నచ్చితే అది తినేయడం కూడా ఒక చిట్కానే కదండి. ఎందుకంటే మీలాంటి యాంకర్స్ కి యాక్టర్స్ కి ఆ అవకాశం ఉండదు. మాకు అలాంటిది ఏమీ లేదు. ఏది ఉంటుంది అది తినేసి. అవకాశం ఉండదు అదే కొంచెం మేము ఇంతమందిని చూస్తాం కాబట్టి మీరు గ్లామర్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మమ్మల్ని ఎవరో 10 మంది. ఇంకోటి తెలుసా, ఎప్పుడు మేము ఇలా సంతోషంగా ఉండడం వల్లే గ్లామర్ గా ఉంటాం. సో నచ్చింది తింటాం, నచ్చినట్టే ఉంటాం. ఓకే, అయితే ఇది చాలా పెద్ద చిట్కా. అవును. చూడండి, ఇప్పుడు మీరు చేసేది మేము తినట్లేదా? మీరు ఇన్ని వంటలు తింటారా? టేస్ట్ చేస్తారండి. ఒక స్పూన్ ఎంత పెరిగిపోతావేంటి? స్పూన్ వరకే మీరు చూసారు, దాని తర్వాత ఓకే ఆఫ్ ద స్క్రీన్. ఓకే, అయిపోయిందండి. ఇది అయిపోయిందండి. తీసేద్దామా? తీసేద్దాం. సో ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు, అంతేనా? అవును. వావ్, సూపర్. సో రెడీయా మీది? రెడీ అండి. రెడీ. ఏం రెడీ అయింది? ఆలు కాజు పరోటా రెడీ. రెడీ. ఓకే, మరి వేడివేడిగా ఆలు కాజు పరోటా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. ఆలు కాజు పరోటా తయారు చేయు విధానం: ఒక బౌల్లో మైదా పిండి తీసుకొని అందులో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, జీడిపప్పు పొడి వేసి వేగనివ్వాలి. ఉడికించిన బంగాళదుంపను మెదిపి దీనిలో వేసి ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మైదా పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకొని మధ్యలో బంగాళదుంప మిశ్రమం ఉంచి పరోటాల్లో ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, ఆలు కాజు పరోటా రెడీ. తయారీ విధానం చూసారుగా. ఓకే, రాజుగారు వచ్చేసారు. రాజుగారు, 2 కూడా ఈరోజు స్పెషల్ డిషెస్. మరి ముందుగా కవిత గారు చేసిన స్ప్రౌట్స్ టొమాటో కర్రీ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే అండి. రాజుగారు నన్ను ఇప్పుడు పాస్ చేస్తారో ఫెయిల్ చేస్తారో టేస్ట్ చూసాక చెప్తారు. మీరు వెయిట్ చేయాలి, ఇప్పుడు తప్పదు. మీరు టెస్ట్ చేయండి. మనం టేస్ట్ చేద్దాం.
అనుకున్నట్టే చేశారా? గోకుల్ చాట్లో చాట్ తిన్నట్టుగా లేదు, మీరు చెప్పండి. అర్రేవా, మీరు కాన్ఫిడెంట్ ఇచ్చారు. నిజంగానే అలానే ఉందండి, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ రాధా గారు చేసిన ఆలు కాజు పరోటా టేస్ట్ చూసి చెప్పండి రాజు గారు. మీరు కూడా తీసుకోండి. మనం కూడా టేస్ట్ చేద్దాం. బాగుంది. సో రెండు కూడా కొత్తగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో రెండిట్లో బెస్ట్ ఏది అనేది రాజుగారు మీరే చెప్పాలి. రెండు బాగానే ఉన్నాయండి. పరోటాలో కాజు అన్నారు కదా, కొంచెం ఇంకా కాజు క్వాంటిటీ పెంచితే బాగుంటుంది. సో అంటే రెగ్యులర్గా మనం చేసుకునే ఆలు పరోటా లానే అనిపిస్తుంది, కొంచెం కాజు పెంచితే బాగుంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఈరోజు టీచర్ ఎస్, స్ప్రౌట్స్ టొమాటో కర్రీ నిజంగా చాలా టేస్టీగా ఉందండి. సో మీరు అన్నారు చపాతీస్కి దాన్ని పెట్టుకొని తినాలని, ఇది డైరెక్ట్ గా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంది. కంగ్రాచులేషన్స్, వెరీ మచ్. మరి ఇంత మంచి డిష్ మీరు మాకు చేసి చూపించినందుకు గాను ఈటీవీ అభిరుచి వారి తరపు నుండి మీకోసం ఈ బ్యూటిఫుల్ శారీ. వావ్, మంచి కలర్. మీలాగా ఉంటానే శారీ కట్టుకుంటే, మీలాగా ఉంటానే. మీరు సన్నగానే ఉంటారులేండి, నా అంత లావు కనిపించడం. ఓకే, సూపర్. అండ్ మీ డిష్ కూడా చాలా బాగుందండి. మరి మీకు కూడా సిఎంఆర్ విశాఖపట్నం తరపు నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏపీఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఊరించే వంటలు చూసారుగా, ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. బియ్యంలో మట్టిగడ్డలు ఎక్కువగా ఉన్నట్లయితే నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి ఆ నీటిలో బియ్యాన్ని కొద్దిసేపు నానబెట్టినట్లయితే మట్టిగడ్డలు కరిగిపోతాయి. ఈరోజు వంటలన్నీ బాగున్నాయి కదండి, వాటిలోని పోషక విలువల గురించి డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన అరటికాయ వడకర్రీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. వడకర్రీలు మళ్ళీ డీప్ ఫ్రై, కానీ అరటికాయ మనం బాగా ఉపయోగించుకోవాల్సిన ఒక వెజిటబుల్, చాలా చాలా మంచిదండి. అరటి పండు ఎలా అన్ని పళ్ళల్లో కూడా చాలా మంచిదో అరటికాయ కూడా అలాగే. సాధారణంగా అందరూ అరటిపండు హై క్యాలరీ అండి, తీసుకోవచ్చా, మాకు షుగర్ ఉంది తీసుకోవచ్చా, ఇలాంటి సందేహాలు అడుగుతూ ఉంటారు. అరటి పండుకు మించిన పండు లేదండి, మనకు చాలా సులభంగా దొరికేది ఒకటి, అంతేకాకుండా చక్కటి పోషక విలువలతో కూడినది. వడకర్రీలా కాకుండా సాధారణంగా అరటికాయ కర్రీ చేసుకుంటే ఇంకా మంచిది. ఇక మధురంలో చూసిన పుదీనా షర్బత్ అల్టిమేట్గా ఉంది. అంటే పుదీనా తర్వాత విటమిన్ సి ఉన్న లెమన్ నిమ్మరసం ఇంతవరకు బాగుంది. షుగర్ అనేది మనం అవాయిడ్ చేస్తూ ఎలాగైనా రెండిటితో మనం కనుక ఒక షర్బత్ చేసుకుంటే నిజంగా చాలా బాగుంటుందండి. పుదీనా అండ్ నిమ్మరసం రెండిట్లో కూడా ఔషధ గుణాలు చాలా బాగుంటాయి. ఇప్పుడు పుదీనా మనం పలావ్లో బిర్యానీలో కూడా వాడుకుంటూ ఉంటాం కదా, అదేంటంటే ఒక యాంటీ మైక్రో ఆర్గానిజమ్స్కి యాంటీగా విరుద్ధంగా పనిచేస్తూ ఉంటుంది. అంత చక్కటి ఒక విషయం అన్నమాట పుదీనా షర్బత్ వితౌట్ షుగర్, చాలా బాగుందండి. ఇక ఊరించే వంటల్లో చూసిన స్ప్రౌట్స్ టొమాటో కర్రీ, అలాగే ఆలు కాజు పరోటా. ఆలు కాజు పరోటా చూడగానే బంగాళదుంపలు ప్లస్ కాజు ప్లస్ మైదా మూడు కూడా మనకేంటంటే హై క్యాలరీ అనేది ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, బంగాళదుంపలు ఎంత మంచివో మనం వాడుకునే విధంలోనే దాని మంచితనం అనేది బయటకు వస్తుంది అనమాట, బాడీకి ఆ ఉపయోగం. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి కాంబినేషన్స్ ఎంచుకున్నాం అనుకోండి, మళ్ళీ కాజుతో పాటు మైదా అనేది ఒక ప్రాసెస్ ఐటమ్, ఆ మంచి అనేది మనకు కనబడదు అనమాట, కనబడకుండా బాడీ కూడా దొరకకుండా ఉంటుంది. సో ఇలాంటి రెసిపీస్లో బంగాళదుంపలు వాడుకోవడం తక్కువ చేస్తేనే మంచిది. కానీ మీరు చూసిన మరో రెసిపీ ఈ స్ప్రౌట్స్ టమాటో కర్రీ సూపర్బ్ అండి. స్ప్రౌట్స్ అనేటప్పటికి మనం ఏంటంటే జనరల్గా ఫిక్స్ అయిపోయాం 2-3 రకాల స్ప్రౌట్స్ వాడేయాలి. అలా కాకుండా ఒకే ఒక రకం స్ప్రౌట్స్ వాడితే కూడా మనకు చాలా మంచిది. సింపుల్గా స్ప్రౌట్స్ ఇప్పుడు ఫ్రిడ్జ్ వాడద్దు అని చెప్తూ ఉంటారు కదా, ఈ స్ప్రౌట్స్ లాంటి ఐటమ్స్ మనం వాడుకుంటే కూడా మంచిది. ఎందుకంటే జస్ట్ నానబెట్టేసి తడి బట్టలో చుట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచేస్తే కూడా మనకు స్ప్రౌట్స్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా మనం ఈజీగా సులభంగా తయారు చేసుకోవచ్చు. దానితో పాటు టమాటాలు స్ప్రింగ్ అనియన్ ఇంకా తిరుగులేదనమాట. సో మళ్ళీ ఇలాంటి వాటికి ప్రిపరేషన్ పెద్ద అవసరం ఉండదు, మనం కుక్కర్లో కూడా దీన్ని వండేసుకోవచ్చు. అంటే టైం టేకింగ్ ఐటమ్ కూడా కాదు, బట్ అట్ ద సేమ్ టైం వెరీ వెరీ హెల్దీ. డెఫినెట్గా ఈరోజు మీరు చూసిన రెసిపీస్లో బెస్ట్ రెసిపీ ఈ స్ప్రౌట్స్ టమాటో కర్రీ. అలాగే మీరు చూసిన ఆ పుదీనా షర్బత్ కూడా చాలా బాగుందండి. అండ్ అరటికాయ వడ కర్రీ, డెఫినెట్గా వడలు అనేది మనం ఎంకరేజ్ చేయము,
అదేవిధంగా ఈ ప్రాసెస్ ఫుడ్ అంటే ఆలు కాజు పరోటా కూడా ప్రాసెస్ ఫుడ్ కాబట్టి అది కూడా ఎంకరేజ్ చేయండి. సో అల్టిమేట్గా ఇవాళ చూసిన రెసిపీస్లో బెస్ట్ రెసిపీ స్ప్రౌట్స్ టమాటో కర్రీ. నోట్ చేసుకొని ట్రై చేయండి. మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు తెలిసిన వంటల్ని మాకు రాసి పంపించి మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన అరటికాయ వడ కర్రీ అండ్ పుదీనా షర్బత్ అద్దరిపోయాయండి, చాలా బాగున్నాయి. ఓకే అండి. ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.